ఎంఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. నేను మీ మండల సంజీవ. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, ఈరోజు ఈనాడు పత్రికలో ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించినటువంటి ఒక ప్రధాన వార్త ఈరోజు ఈనాడులో కనిపిస్తూ ఉంది. రాష్ట్రంలో ఉన్నటువంటి 171 కళాశాలలో 1.14 లక్షల సీట్లు ఉన్నట్టు ఈ యొక్క వార్తలో కనిపించింది. అదేవిధంగా 76,795 కన్వీనర్ కోటాను భర్తీ చేసే దిశగా ఆలోచన చేస్తున్నట్టు ఏర్పాట్లైనటువంటి వార్త ఈనాడులో స్పష్టంగా కనిపిస్తుంది మిత్రులారా. అదేవిధంగా కాళేశ్వరం పంప్ హౌజులు ఎప్పుడు ఓపెన్ చేయాలి అనేటువంటి విషయం మాకు బాగా తెలుసు అనేటువంటి వార్త ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మాటకు ఆయన మాట్లాడినటువంటి సందర్భాన్ని బట్టి తెలుస్తూ ఉంది మిత్రులారా. భవిష్యత్తుపై ఆశలు కలిగించేలా న్యాయం అందించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి నిన్న హైదరాబాద్ చెన్నారెడ్డి మానవ వనరుల ఆవరణలో జరిగినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమంలో ఆయన ప్రసంగించి మాట్లాడారు. ఈ యొక్క కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరైనట్టు వార్తలో కనిపిస్తోంది మిత్రులారా. నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు రాష్ట్రంలో పలు చోట్ల కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ ఒక బులెటిన్ విడుదల చేసినటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడులో మనం చూడొచ్చు. రాష్ట్రంలో 42.78 లక్షల వాహనాలు జీవితకాలం అయిపోయినా కూడా ఈ యొక్క వాహనాలు తిప్పుతున్నారు. వాటిని తక్షణమే నిలుపుదల చేసి వారి యొక్క వాహనాలను సీజ్ చేసే దిశగా ఈ యొక్క రాష్ట్ర రవాణా శాఖ ఆలోచన చేస్తున్నట్టు వారు గుర్తించినటువంటి ఒక వైనం సంబంధించినటువంటి వార్త ఈరోజు ఈనాడులో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. పిల్లలకు ఇవ్వాల్సింది సంపద కాదు, ధైర్యం అని చెప్పేసి బోస్టన్ గ్రూప్ చైర్మన్ కోట సుబ్రహ్మణ్యం గారు నిన్న ఒక కాలమిస్టు రాసినటువంటి వార్త కూడా ఈరోజు ఈనాడులో ప్రధానంగా ప్రచురితమైంది. అదేవిధంగా కోటి ఇళ్లకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేలా ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్టు మంత్రి శ్రీధర్ బాబుకు సంబంధించిన వార్త కూడా ఈరోజు ఈనాడులో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాల విషయానికి వస్తే, ప్రభుత్వ శాఖలకు సంబంధించి అన్ని శాఖలలో కూడా ఆడబిడ్డలకు, మహిళలను కోటీశ్వరులను చేయాలనే తమ లక్ష్యంగా భావించి సీఎం రేవంత్ రెడ్డి నిన్న ప్రధానమైనటువంటి కొంతమంది అధికారులతోని సోలార్ ప్లాంట్లు, స్కూల్ యూనిఫామ్, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ పంపులు, అమ్మ ఆదర్శ పాఠశాల బాధ్యత, సైబర్ భద్రత, మార్కెటింగ్, స్వచ్ఛ భారత్ వంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో మహిళలకు ఏ అవకాశాలని, ఏ శాఖలో ఏ అవకాశాలని అని చెప్పి క్షుణ్ణంగా పరిశీలించి ఒక రిపోర్టును కూడా మంత్రివర్గానికి ఇవ్వాల్సిందని చెప్పేసి నిన్న సీఎం కొంతమంది ప్రత్యేకమైనటువంటి అధికారులతో చెప్పినటువంటి విషయం ఈరోజు వెలుగు దినపత్రికలో ఒక పెద్ద వార్త ఒకటి కనిపిస్తూ ఉంది. ఇదే పత్రికలో శ్రీశైలం ప్రాజెక్టు నిండకుండానే ఏపీ మంత్రి గేట్లు ఓపెన్ చేసి నీళ్లు తరలించకపోవడం ఒక వార్త కూడా ఈరోజు వెలుగు పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే ఈ యొక్క శ్రీశైలం గేట్లు ఎత్తివేశారని చెప్పేసి ఒక సీరియస్ గా ఉన్నటువంటి ఒక వార్త కూడా ఈరోజు వెలుగులో కనిపిస్తూ ఉంది. ఓఆర్ఆర్ లోపల ఈ యొక్క ఆటోలకు ఇచ్చేటువంటి పర్మిషన్ల పైన కొన్ని మార్గదర్శకాలు రిలీజ్ చేస్తున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ ఈరోజు సంబంధించినటువంటి వార్త ఒకటి కనిపిస్తూ ఉంది వెలుగులో. చెంచులకు 13,000 ఇళ్లు ప్రత్యేకంగా మంజూరు చేస్తున్నట్టు ఆదివాసుల యొక్క సంక్షేమానికి పాటుపడుతుంది తమ ప్రభుత్వం అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి వార్త ఈరోజు వెలుగు దినపత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది మిత్రులారా. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు ఒకసారి చూస్తే, డిజిటల్ హైవేలు, జాతీయ రహదారులు స్మార్ట్ గా అనువనుమున కెమెరాలతోని నిఘా ఉండే విధంగా అనేటువంటి విషయం పైన ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధాన వార్త ఒకటి చూస్తా ఉన్నాం మిత్రులారా. రైతులు ఆనందంగా ఉంటే బీఆర్ఎస్ కు మంట అనేటువంటి విషయం పైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంబంధించినటువంటి వార్త ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. కాళేశ్వరం పైన పంప్ హౌజ్లు ఓపెన్ చేయట్లేదు, ఆ యొక్క దిశగా ఆలోచన చేస్తే మేము రైతులతోటి మేమే 1,00,000 మందితోటి కాళేశ్వరంకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో వెళ్తామనేటువంటి హరీష్ రావు ఒక మాటకు స్పందించి ఈ మాట అన్నట్టు ఆ యొక్క వార్త సారాంశం బట్టి తెలుస్తుంది మిత్రులారా.
నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం అనేటువంటి కార్యక్రమం కూడా ఈరోజు జ్యోతి పత్రికలో కనిపిస్తోంది. ఈ యొక్క వార్త దాదాపు అన్ని పత్రికల్లో ఈ యొక్క అంశం గురించి ప్రస్తావన ఉంది. భారతీయులకు బంపర్ ఆఫర్ 23.30 లక్షలు చెల్లిస్తే గోల్డెన్ వీసా అనేటువంటిది అమెరికా దేశం ట్రంప్ గారు అన్నటువంటి మాట ఒకటి ఈరోజు జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తుంది. మరి ఈ యొక్క మాటకు విద్యార్థులు సంతోషపడతారా, మరి నష్టపోతారా, ఏమన్నా విమర్శ ఉంటుందా, వారికి వెసులుబాటు అవుతుందా కాదా అనేటువంటి భిన్నాభిప్రాయాలు మనం వివరణాత్మకంగా చూద్దాం. ఇక నమస్తే తెలంగాణ వార్తాపత్రిక వస్తే, కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకపోతే 1,00,000 మంది కార్యకర్తలతో తామే కదలి వెళ్తాము బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో అని చెప్పేసి హరీష్ రావుకు సంబంధించినటువంటి వార్త, కేసీఆర్కి సంబంధించినటువంటి వార్త ఈరోజు ఒక పెద్ద వార్త నమస్తే తెలంగాణలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తాం, ఒక క్వశ్చన్ మార్క్ అపాస్ట్రఫ్ కామాతోని ఒక హైడ్రా సంబంధించినటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణ కనిపిస్తూ ఉంది. మరి హైడ్రా అధికారి రంగనాథ్ సంబంధించినటువంటి ఒక ఫోటో, ఒక పెద్ద ఫోటోతోని ఈరోజు వార్త ఉంది. ఆక్రమణ తొలగింపులో పరిహారంకు మరి కోర్టుకు వెళ్లాల్సి ఉంది అని చెప్పేసి రంగనాథ్ అన్నట్లుగా ఆ యొక్క వార్త సారాంశంగా తెలుస్తోంది. మిత్రులారా, ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చూద్దాం. భద్రతా మండలిని సంస్కరించాల్సిందే, అంతర్జాతీయ సంస్థల ద్వంద్వ ప్రమాణాలతో దక్షిణార్థ గోళానికి అన్యాయమైనటువంటి వార్త ఒకటి, ప్రధాని మోదీకి సంబంధించినటువంటి వార్త ఒకటి ఈనాడులో కనిపిస్తోంది. కన్నెపల్లి మోటార్లు ఎందుకు ప్రారంభించరు, అక్కడ కనీస స్థాయి కంటే 2.5 మీటర్ల ఎక్కువ లోతులో నీళ్లున్నాయి, ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే కేసీఆర్ నాయకత్వంలో 1,00,000 మంది రైతులతో అక్కడికి కదులుతాం, సర్కారు మాజీ మంత్రి హరీష్ రావు హెచ్చరిక అనేటువంటి వార్త ఒకటి ఉంది. అదేవిధంగా మేడిగడ్డ వద్ద ప్రస్తుతం ప్రవాహ వివరాలు వెల్లడిస్తున్న హరీష్ రావు, ఎప్పుడు ఆన్ చేయాలో మాకు తెలుసు. ఈ యొక్క వార్తకు స్పందనగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి విషయం ఒకటి చూస్తున్నాం. ప్రాజెక్టు లిఫ్ట్లపై ఈ నెల 11న సమావేశంలో నిర్ణయిస్తాం, కన్నెపల్లి పంప్ హౌస్ పై అరిజిది ప్రజలను తప్పుదో పట్టించే కుట్ర, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శ అనేటువంటి వార్త ఒకటి ఈనాడు చూస్తున్నాం. కొత్త రకం గోల్డెన్ వీసా ప్రవేశపెట్టిన యుఏఈ మొదటి దశలో ఎంపికైన భారత్, బంగ్లాదేశ్లు అనేటువంటి వార్త ఒకటి ఉంది. అధికారాలను బదలాయిస్తున్న జిన్పింగ్ బాధ్యతల పంపిణీ ఏనా, పదవి విరమణ అనేటువంటి వార్త ఈరోజు చైనాకు సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. కొత్త పార్టీని ప్రకటించిన మస్క్ అనేటువంటి ఒక న్యూస్ ఒకటి చూస్తున్నాం. అమెరికన్లకు స్వేచ్ఛ కల్పిస్తామని వెల్లడైనటువంటి వార్త, కొత్త పార్టీ అమెరికాలో, దానికి సంబంధించిన వార్త ఇది. 171 కళాశాలలు, 1.14 లక్షల సీట్లు, కన్వీనర్ కోటాలో భర్తీ చేసేవి 76,795, ఈడబ్ల్యూఎస్ కోటా కింద మరో 6,500 వరకు అదనం, వెబ్సైట్ వెబ్ ఆప్షన్లు ప్రారంభం అనేటువంటి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించినటువంటి వార్త ఈరోజు ఈనాడులో కనిపిస్తుంది. మా సంక్షేమ పథకాలతో ప్రతిపక్షాలు గల్లంతు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వ్యాఖ్య, మదిరలో ఇంద్రమ్మ మంజూరు పత్రాల పంపినటువంటి వార్త, డిప్యూటీ సీఎం సంబంధించిన వార్త ఒకటి చూస్తున్నాం. హరితం పర్యావరణ హితం అనేటువంటి న్యూస్ ఒకటి సంబంధించింది. మిత్రులారా, ఇంతకుముందు ప్లాస్టిక్ కవర్లో ఈ చిన్న చిన్న ప్లాంట్స్ తయారు చేసేది, కానీ ఇప్పుడు మాత్రం కొబ్బరి పీచుతోని ఈ విధంగా మరి ప్లాస్టిక్ కవర్లు వాడొద్దు, అది పర్యావరణానికి ఇబ్బంది అని చెప్పేసి ఈ విధంగా చేస్తున్నటువంటిది ఒక వార్త ఈనాడులో కనిపిస్తూ ఉంది. మరి అందరూ కూడా ఈ విధంగా భావిస్తే ఎంతో మంచిది, ప్లాస్టిక్ కవర్లను దూరం చేసిన వాళ్ళం అవుతాం మనం కూడా. భవిష్యత్తుపై ఆశలు కలిగించేలా న్యాయం అందించాలి, సమావేశంలో ప్రసంగిస్తున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్, వేదికపై అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి, జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ శ్యామ్ కోషి, సోనీ కుట్టి జార్జ్ అనే వార్త ఉంది. లైంగిక వేధింపుల బాధితుల సంరక్షణ మాటలకే పరిమితం కాకూడదు, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విక్రమ్నాథ్ అనేటువంటి మాట ఒకటి మరి ఆయన ప్రసంగంలో మాట్లాడినటువంటి విషయం ఒకటి చూస్తున్నాం. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు పుష్పగుచ్చం అందిస్తున్నటువంటి దృశ్యం కూడా ఇందులో కనిపిస్తూ ఉంది. నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలు, నెలాఖరులోగా పదవుల భర్తీ, వచ్చే నెల 30లోగా గ్రామ కమిటీలు ఏర్పాటు అనేటువంటి వార్త, ఇది గాంధీ భవన్ సంబంధించిన వార్త, ఇది వాతావరణ శాఖ వెలువరించినటువంటి వార్త. ఇది హద్దులు చెరిపేసి హక్కులు మార్చేసి అనేటువంటి భూ దస్త్రాల ప్రక్షాళన పేరిట పొరపాట్లు అనేటువంటి గతంలో జరిగినటువంటి కొన్ని పొరపాట్లకు సంబంధించి ఇది ఒకటి భూభారతికి సంబంధించినటువంటి వార్త. ఇది పిల్లలకు ఇవ్వాల్సింది సంపద కాదు ధైర్యం,
బోస్టన్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ కోట సుబ్రహ్మణ్యం చెప్తున్నటువంటి మాట ఇది ఒకటి ప్రధానంగా కనిపిస్తూ ఉంది ఈనాడులో. కోటి ఇళ్లకు ఇంటర్నెట్ లక్ష్యం, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. బాబు జగజీవన్ రామ్కు సీఎం నివాళి వార్త కూడా ఇందులో చూస్తున్నాం. ఎరువుల కృత్రిమ కొరతపై విచారణ జరిపించాలి కేటీఆర్ సంబంధించిన వార్త కూడా చూస్తున్నాం. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అనేటువంటి వార్త ఒకటి మనం ఈనాడు చూస్తున్నాం. నిరాశ నిస్పృహతోనే బారాస విమర్శలు మంత్రి తుమ్మల సంబంధించిన వార్త. అంగన్వాడీ నియామకాలకు రోస్టర్ ఖరారుకు కమిటీ అయినటువంటి న్యూస్ ఒకటి. ఇది మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి వార్తా మిత్రులారు. ఈరోజు వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు సార్ చూద్దాం. ఆడబిడ్డలకు టాప్ ప్రియారిటీ, అన్ని శాఖల్లో వారికి ఏం చేయగలమో ప్రతిపాదనలు సిద్ధం చేయండి, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలనేటువంటి వార్త ఒకటి వెలుగు పత్రికలో ప్రధానంగా చూస్తున్నాం. తెలంగాణ రోల్ మోడల్ గా తెలంగాణ మరి అధికారులకు ఆదేశిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి అనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. కోటి మంది మహిళలకు ఏడాదంతా పని కల్పించేందుకు ఏర్పాట్లు, 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు, ఇప్పటికే 21,000 కోట్లు మంజూరు, మహిళా సంఘాలకు ఎలాంటి టెండర్లు ఇవ్వాలని దానిపై ఫోకస్, సోలార్ ప్లాంట్లు, స్కూల్ యూనిఫామ్, ఆర్టీసీ బస్సులు, పెట్రోల్ బంకులు, అమ్మ ఆదర్శ పాఠశాలల బాధ్యతలు, వారికే డిజిటల్ అక్షరాస్యత, సైబర్ భద్రత, మార్కెటింగ్ తదితర రంగాల్లో వాళ్ళకు నుంచి ఇన్ఫర్మేషన్ తెప్పిస్తేందుకు మాట్లాడుతున్న విషయం ఇది. శ్రీశైలం పూర్తిగా నిండకుండానే నీళ్లు తరలిస్తున్న ఏపీ, పోతిరెడ్డిపాడు వద్ద గేట్లు ఓపెన్ చేసిన ఏపీ మంత్రి, నేడుతో పోలిస్తే 21 రోజుల ముందుగానే అనేటువంటి వార్త ఒకటి. మరి నిన్న పూజ చేసి మరి అక్కడ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గేట్లు ఓపెన్ చేస్తున్నటువంటి దృశ్యం మిత్రులారా. ప్రాజెక్టు నిండలేదు, అయినా గేట్లు ఓపెన్ చేసి వాళ్ళు నీళ్లు తరలించకపోతున్నటువంటి వార్త ప్రధానంగా మరి వెలుగులో కనిపిస్తుంది. బీఆర్ఎస్ హయాంలో ఇసుక రాయల్టీ దోపిడీ, ఏటా 2,400 కోట్లు దోచుకున్నారు, మంత్రి వివేక్ వెంకటస్వామి అనేటువంటి వార్త ఇది. మైనింగ్ ఆదాయం పెంపుపై సర్కార్ ఫోకస్, ముఖ్యంగా ఇసుక, చిన్నతర ఖనిజాలపై మైనింగ్ దృష్టి అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తా ఉంది. తెలంగాణకు ఏకాన తేలినోళ్ళు లేఖలు రాస్తారా, విద్వేషాన్ని రెచ్చగొట్టడం తప్ప 11 ఏళ్ళు మీరేం చేశారు, బీజేపీ లేఖపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్, కౌంటర్ లేఖ విడుదలైనటువంటి వార్త. మరి బీజేపీకి ఒక కౌంటర్ గా పొన్నం ప్రభాకర్ అనేటువంటి వార్త ఒకటి కనిపిస్తుంది వెలుగులో. కొత్త ఆటో పర్మిట్లపై గైడ్ లైన్స్ రిలీజ్, ఓఆర్ఆర్ లోపల ఉన్నోళ్ళకే ఛాన్స్, ఎల్పిజి, సిఎన్జి, ఈవీ ఆటోలకు పర్మిషన్లు ఇవ్వనున్న రాష్ట్ర సర్కార్ అనేటువంటి వార్త ఒకటి. మరి రింగ్ రోడ్ల ఏమేమో ఎట్లట్లా ఉండాలని చెప్పేసి మార్గదర్శకాలతోని ఒక వార్త ఒకటి ఉన్నది. చెంచులకు 13,000 ఇందిరమ్మ ఇండ్లు, 21 నియోజకవర్గాల్లో కుటుంబాలకు కేటాయింపు, మంత్రి పొంగులేటి అనేటువంటి వార్త ఒకటి. నేడు మన్ననూరులో మంజూరు పత్రాల పంపినటువంటి చూస్తున్నాం. ఇది శ్రీశైలం దగ్గర మన్ననూరు అంటే మిత్రులారా. లోకేష్ తో కేటీఆర్ రహస్య మీటింగ్ ఏంటి, పిసిసి మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ప్రశ్న అనేటువంటి వార్త ఒకటి ఉంది. వారం టైం ఇస్తున్నాం, పంప్ హౌజులను ఆన్ చేయండి అనేటువంటి హరీష్ రావుకు సంబంధించినటువంటి వార్త ఒకటి చూస్తున్నాం. కుంగిన బ్యారేజీల నుంచి నీళ్లు ఎత్తిపోయారా, క్వశ్చన్ మార్క్ తో కూడినటువంటి వార్త. మరి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాట ఒకటి ఇలా చూస్తున్నాం. కొత్త జిల్లాల పోస్టులు భర్తీ చేయాలి, సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ కృష్ణయ్య లేఖ అనేటువంటి వార్త ఇందులో కనిపిస్తుంది. అదేవిధంగా డ్రగ్స్ గంజాయిపై డేగ కన్ను, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఈగల్ టెక్నాలజీ అనేటువంటి వార్త మరి చూస్తున్నాం మిత్రులారా. ఎవరైనా గంజాయికి సంబంధించి, ఎవరైనా డ్రగ్స్ సంబంధించినటువంటి వార్త కానీ ఏదైనా కూడా ఒక సోషల్ మీడియాలో ఒక వార్త కానీ వస్తే తప్పకుండా ఈ యొక్క దగ్గర ఉన్నటువంటి పిఎస్లు కానీ పోలీసులకు సమాచారం అందించే దిశగా మరి యువత, ప్రభుత్వానికి కూడా యువత సహకారం అందించాలని చెప్పేసి వార్త యొక్క ముఖ్య అంశంగా ఉంది. ఈరోజు రెస్క్యూ టీంల సేవలకు సలాం, సిగాచి ప్రమాద ఘటనలో 7 రోజుల పాటు నిరంతర సహాయక చర్యలు, పారిశుద్ధ కార్మికుల సిబ్బంది పనితీరు బేష్ అనేటువంటి చూస్తున్నాం. ప్రతి అనుమానమున వాళ్ళు చూస్తున్నారు. ఇంకా కూడా కొన్ని శవాలు దొరకలే ఆచూకీ. ఈరోజు ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. డిజిటల్ హైవేలు, జాతీయ రహదారులు ఇక స్మార్ట్ గా, రోడ్లపై ఏఐతో కూడిన సీసీ కెమెరాల ఏర్పాటు, రాష్ట్ర పోలీసు రవాణా శాఖకు అనుసంధానం, ప్రమాదాలు జరిగితే వెంటనే కమాండ్ కంట్రోల్ సెంటర్ కు లొకేషన్, కిలోమీటర్ నంబర్తో సహా వివరాలు అనేటువంటిది. రాబో కాలంలో మొత్తం ఇన్ఫర్మేషన్ అన్ని కెమెరాలతో కూడి ఈ విధంగా ఉంటాయి అనేటువంటి వార్త ఇది. బెంగళూరుకు హై స్పీడ్ కారిడార్ అనే వార్త కూడా ఇందులో ఉంది. నిండు కుండల శ్రీశైలం
1.86 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో. రేపు తెరుచుకోనున్న ప్రాజెక్టు గేట్లు. బంగాళాఖాతంలో అల్పపీడనం, నేడు భారీ, రేపు అతి భారీ వర్షాలనేటువంటి వార్త ఇందులో చూస్తున్నాం. రైతులు ఆనందంగా ఉంటే బీఆర్ఎస్ నేతలకు కళ్ళు మంట. అధికారంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఇప్పుడు మాటల. రైతు బంధు సొమ్ముపై ఎప్పుడైనా 2 నెలల్లోపు వేశారా? బంధు పేరుతో ఎగ్గొట్టిన పథకాలు ఎన్ని? వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహమైనటువంటి వార్త ఇది జ్యోతి పత్రికలో ప్రధానంగా కనిపిస్తా ఉంది. గోల్డెన్ వీసా 23 లక్షలు భారతీయులకు యుఏఈ బంపర్ ఆఫర్. నామినేషన్ ఆధారంగా వీసా జారీ అయినటువంటి వార్త జ్యోతి పత్రికలో కనిపిస్తోంది. కాలుష్య కోరలో ఓసీపీ బాధిత గ్రామాలు. అస్తమా అలర్జీలతో సతమతమవుతున్న ప్రజలు. దుమ్ము దుల్లుతో పంటలు పండించలేని వైనమైనటువంటి సింగరేణి సంబంధించినటువంటి వార్త ఇది. ప్రాణాలు తీస్తున్న పరిశ్రమల కక్కుర్తి. రాష్ట్రంలో 5 ఏళ్లలో 700 పైగా ప్రమాదాలు. ఔషధ రసాయన పరిశ్రమలోనే అధికమైనటువంటి వార్త ఈరోజు జ్యోతి పత్రికలో కనిపిస్తుంది. మిత్రులారా, ఈ యొక్క చిన్న పరిశ్రమలు, ప్రభుత్వం పరిశ్రమలు పెట్టాలి. మరి పరిశ్రమలు పెడితేనే ఈ యొక్క కొంత మటుకు ఈ యొక్క యువతకు ఉపాధి దొరుకుతున్నటువంటి విషయం చెప్తున్నమాట వాస్తవమే. కానీ ఈ యొక్క పరిశ్రమ యజమానులు ఇదే అదనంగా భావించి ఈ యొక్క పరిశ్రమలకు సంబంధించినటువంటి నియమాలు, నిబంధనలు గాల్లోకి వదిలేసి మరి చేస్తున్నటువంటి వైనం ఇటీవల మనం పటాన్చెరులో చూసాం. 50 మందిగా మరణించినటువంటి విషయం ఇది మామూలు వార్త కాదు. ఎందుకంటే మరి పరిశ్రమల యజమానులు కూడా ఆలోచన చేయాలి. దానికి తగ్గట్టు కూడా ఈ అధికారులు స్పందించి ఎప్పటికప్పుడు మరి పరిశ్రమల యొక్క నాణ్యత, పనితీరుపై తెలుసుకోవాలని చెప్పేసి యువత కూడా మరి ఈ విషయంపై ఆలోచన చేసి అన్నట్టు ఈ యొక్క వార్త యొక్క సారాంశంగా తెలుస్తుంది. ఈరోజు నమస్తే తెలంగాణ ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయకుంటే 1,00,000 మంది కర్షకులతో కన్నెపల్లికి కేసీఆర్ కథన యాత్ర అనేటువంటి వార్త ఈరోజు నమస్తే తెలంగాణ చూస్తున్నాం. కేసీఆర్ సంబంధించిన ఒక పెద్ద వార్త. వృధాగా పోతున్న వరద నీరు, ఎండుతున్న వరి నారైనటువంటి కేసీఆర్ ఫోటోతో పెద్ద వార్త ఉంటుంది. అదేవిధంగా నోటీసులు ఇవ్వకుండానే కూలుస్తాం, ఆక్రమణ తొలగింపు అదేమీ అవసరం లేదు, పరిహారం కావాలంటే కోర్టుకు వెళ్ళొచ్చు హైడ్రా అనేటువంటి రంగనాథ్ గారి ఫోటో ఇది. త్వరలో జిల్లాలకు హైడ్రా. తమ ప్రాంతాల్లోనూ కావాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. అసెంబ్లీలో ప్రతిపాదనలు సిద్ధమయ్యాయంటున్న హైడ్రా. పేద మధ్యతరగతి ప్రజల్లో గుండెల్లో కూల్చివేతల భయం. ఎక్కడ బుల్డోజర్లు తమ మీద పడతాయోనంటూ చర్చ అనేటువంటి వార్త ఇందులో మనకు కనిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు ఈనాడు, వెలుగు, ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణలో ఉన్నటువంటి వార్తలు మీ ముందు చదివి వినిపించే ప్రయత్నం చేశాం. ఇవి ఈనాటి వార్తలు. మిత్రులారా, నమస్తే.